నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఏసీబీ వలలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ హోంగార్డు ఏరికోటి సంతోష్ కుమార్ 1/5/2025 నాడు సుమారు 4:45 ఆ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఏరికోటి సంతోష్ కుమార్ హోంగార్డు 534 మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ సిద్దిపేట జిల్లా. అతను లంచం డిమాండ్ చేసి రూపాయలు తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ 10,000 రూపాయల ఫిర్యాదుదారు నుండి 3,000 రూపాయలు బాధితుడు బెజుగహమ రాజు సన్ ఆఫ్ దానయ్య వయసు 30 సంవత్సరాలు, అగ్రికల్చర్ మిరుదొడ్డి శ్రీ బాలశేఖర్ వయసు 2,000 రూపాయలు వయసు 40 సంవత్సరాలు, బిజినెస్ రేణుకా హోటల్ మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. శ్రీ నేరెళ్లరాజు సన్ ఆఫ్ రాములు ద్వారా 3,000 రూపాయలు మొత్తం వయసు 45 సంవత్సరాలు, వ్యాపారం, హౌస్ నంబర్ 6-51 హైస్కూల్ రోడ్ మిరుదొడ్డి ఫిర్యాదుదారు నుండి మిగిలిన 2,000 రూపాయల ఫిర్యాదుదారు వద్ద ఉంచబడింది. ప్రమాద వాహనాన్ని విడుదల చేసినందుకు ఫిర్యాదుదారుపై ఎటువంటి కేసు నమోదు చేయనందుకు కలంకిత లంచం మొత్తం 10,000 రూపాయలపై ముగ్గురు నుండి ఫిర్యాదుదారు నుండి స్వాధీనం చేసుకున్నారు. కావున ఏవో ఎరికోటి సంతోష్ కుమార్ హోంగార్డు 534 మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ సిద్దిపేట జిల్లాను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కాంప్లైనెంట్ ఒక అతను మన లక్షరీపేట నుంచి వెళ్ళి హైదరాబాద్ పోతుంటాడు. 3:30 ఆ ప్రాంతంలో మన మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన కనెక్టింగ్ కొండ మీద పోతుంటే అక్కడ సైడ్కు పార్క్ చేస్తున్న మోటార్ సైకిల్ని యాక్సిడెంట్ చేస్తారు అన్నమాట. ఆ రోజు వర్షం పడుతున్నది, బ్రేక్ కొట్టి స్కిడ్ అయ్యి మైనర్గా ఆ వెహికల్కి తగ్గుతుంది. పోతుంటే వాళ్ళు అన్నారు, ఈ కంప్లైంట్ ఏం చేస్తాడంటే నేను ఆ వెహికల్ రిపేర్ చేస్తాను అని అంటే ఆయన ఒప్పుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న ప్రాంతంలో మధ్యలో మన హోంగార్డు సంతోష్ కుమార్ గౌడ్ వస్తాడనమాట. తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 2 వెహికల్స్ ఇక్కడ పెట్టించేసి నువ్వు 15,000 ఇస్తే నేను కాంప్రమైజ్ చేపిస్తా అని చెప్పేసి అంటాడు అనమాట. అన్న ఇప్పుడు నా దగ్గర లేవు, నేను హైదరాబాద్ పోవాలా అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. అతను మాకు అప్రోచ్ అవుతాడు 23rd రోజు 23 ఏప్రిల్ రోజు. మేము ఈయన చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేస్తాం. చేసిన తర్వాత ఈ మధ్య లోపలనే మన సంతోష్ కుమార్ గౌడ్ హోంగార్డు మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ కాల్ చేసి ఏమైనా పైసలు తీసుకొస్తున్నావా లేదా అని అంటే, నేను గరీబోని, నా దగ్గర పైసలు లేవు అని అంటే 10,000కు ఆయన రెడ్యూస్ చేస్తాడు. అగైన్ 23rd మేము వెరిఫై చేస్తే కరెక్టే అని చెప్పేసి తెలుస్తుంది. ఈరోజు 10,000 ఇస్తుంటే మేము పట్టుకున్నాం. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ యజమానో వర్కరో తెలియదు, అతనికి 2,000, ఎవరైతే మోటార్ సైకిల్కి డ్యామేజ్ అయిందో ఆయనకు 3,000, తర్వాత ఈయన సంతోష్ కుమార్ ఫోన్ చేసి మన భవానీ వైన్ షాప్ ఉన్నది కదా, దాంట్లో ఒకరికి ఫోన్ చేసి ఆయనకు 3,000 అని చెప్పి చెప్తాడు అన్నమాట. వాళ్ళు ఇస్తే వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడా 8,000 రికవరీ చేస్తాము. తర్వాత 2,000 కంప్లైంట్ దగ్గర ఉన్నాం, అది కూడా రికవరీ చేస్తాం. ఈ సంతోష్ కుమార్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దే విల్ బికమ్ విట్నెస్. ముగ్గురు వి విల్ స్ట్రైక్ యాజ్ ఎ విట్నెస్. ఇందులో పై అధికారులు ఏమన్నా చూసినాము, కనబడలేదు. నెగ్లిజెన్స్ ఉన్నది, ఎస్ఏ కాదు. మొత్తం ఎంత అమౌంట్ ఎంత? 10,000 కదా. ఓన్లీ 10,000. ఓకే సార్, ఓకే రైట్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనసాగరం గ్రామంలో కొనుగోలు కేంద్రాలలో అమ్మటానికి సిద్ధంగా ఉన్న ధాన్యం అకాలంగా రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన వానకు ధాన్యం తడిసి ముద్దయినాయి. రైతులు గోసను పట్టించుకునే నాదుడు లేడు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి పేద రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
భూమి నా కర్మాలు కొత్త రాయి తీసుకొని ఎత్తున కొట్టుకోదు. ఇది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగం గ్రామం రైతులు అండి. గత 7-8 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు మా గ్రామంలో ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం కూడా త్వరితగతినే కాటాలు వేసి గవర్నమెంట్ మిల్లులకు పంపించడం జరుగుతుంది. కనీసం ఈ సంవత్సరం 25 రోజులు అవుతుంది రైతులు ఒడ్లు మార్కెట్కి తీసుకొచ్చి ఇక్కడికి ధాన్యం ఆరబెట్టుకున్న తర్వాత మ్యాచర్ చూసి కూడా రాసులు వేసుకొని కూడా 20 రోజులు అవుతుంది. కనీసం కొంతమంది రైతులు ఈ కాటాలు వేసి లారీకి సగం పంపించి సగం ఆపు చేశారు. ఇప్పుడు ఈ పంపించడానికి కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి చీమగుట్టినట్టు కూడా అనిపించట్లేదు. ఈ మీడియా వాళ్ళు పాపం ప్రతిరోజు ఏ కేంద్రంలో ఎట్టుంది అని వాళ్ళు కూడా సర్వే చేసుకుంటూ వస్తుంటే కేంద్రాల్లో కూడా కొనుగోలు లేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కళ్ళు 20 ఎకరాలు 15 ఎకరాలు రైతులు వేసుకొని 30,000-35,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నా కనీసం చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్కళ్ళు వాపోతున్నారు. కొంతమంది అయితే అసలు ఇక్కడనే పడుకుంటున్నారు. అసలు మళ్ళీ వర్షం వస్తే పట్ట కప్పుకోవాలా, వేయటం తీయటం ఇదే సరిపోతుంది. 3 రైతులు అయితే ఇంటికి రమ్మన్నా రావట్లేదు. మరీ ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇప్పటికైనా రైతులందు దయ ఉంచి ఈ ప్రభుత్వం త్వరితగతిన కాటాలు వేసి మిల్లులకు పంపించాలని వేడుకుంటున్నాం. నేలకొండపల్లి మండలం అనాసాగం గ్రామం. గవర్నమెంట్ గత సంవత్సరం బోనస్ ఇస్తా అని అనౌన్స్ చేసింది. యాసింగ్ కూడా ఇస్తా అన్నది. ఆ ఉద్దేశంతో రైతులందరూ కూడా సన్నాలు పెట్టారు. మరి ఏప్రిల్ 2వ తారీఖు నాడు సెంటర్ ఓపెన్ చేశారు. ఇవాళ మే 2. ఇక్కడ నుంచి 4 లారీలు సరికే పోయింది. 700, 2800 టిక్కీలే పోయినాయి. దగ్గర 40 లారీలు సరుకు ఉంది. రోజు కూడా ఇదే వర్షం వస్తుందని నైట్ దగ్గర వేయడం కప్పడం, పొద్దున్నే తీసుకోవడం, చాతగానే తడుతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అసలు కొనరా అనేది అర్థం కావట్లేదు. మేము కొనమని చేతులు ఎత్తేస్తే మరి రైతులు ప్రైవేట్ పరంగానో లేదా మిల్లులు తోలుకోవటం, అసలు పంట వేయకుండా ఉండేటోళ్ళు ఏదో ఒకటి చేసుకునేటోళ్ళు. మేము బోనస్ ఇస్తాం, సన్నాలు పెట్టండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వాళ్ళ గవర్నమెంట్. మరి దానికి తగిన న్యాయం రైతులకి చేయటం లేదు. ఈ న్యాయం చేయాలని చెప్పి రైతుల తరఫున మేము కోరుతున్నాం. ఏదైనా స్పందించి ఒక వారం 10 రోజుల్లో అన్నీ కంప్లీట్ చేసి పంపించేటట్టుగా మిల్లర్తో మాట్లాడి చూడాల్సిందిగా గవర్నమెంట్. భారతదేశ వ్యాప్తంగా జనగణనతో పాటే కులగణనను చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అందమల్ల ఆనంద్ గౌడ్ సూచనల మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు. బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కుల గణనను చేపట్టాలని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దేశంలో కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా దేశానికి ఘనత. భారతీయ జనతా దేశానికి ఘనత. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा. देशंలో కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దేశంలో కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా దేశానికి ఘనత. బీజేపీ జిందాబాద్. భారతీయ జనతా దేశానికి ఘనత. भारत माता की जय. भारत माता की जय. नरेंद्र मोदी गारी नायकत्व जय श्री राम. भारत माता की जय. भारत माता की जय. नरेंद्र मोदी गारी नायकत्व వర్ధిల్లాలి. नरेंद्र मोदी गारी नायकत्व వర్ధిల్లాలి. बीजेपी जिंदाबाद. जिंदाबाद जिंदाबाद.
बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्व भारत माता के नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्व भारतीय जनता देशानिकी ఘనత కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి దేశంలో కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సాధ్యం సాధ్యం భారత్ మాతా కీ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ దేశానికి ఘనత వర్ధిల్లాలి नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाली देश की रक्षा कौन करेगा हम करेगा निर्णय తీసుకున్న नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाली भारतीय जनता भारत माता के जय भारत माता के जय भारत माता की जय नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाली नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय కుల తెలంగాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని మతాలలో ఉన్నటువంటి కులాలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోవాల్సిన అవసరం లేదు. పరమంతా ముస్లింలు ఉన్నారు, వాళ్ళు కులాలే. ఫకీర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కురుక కాశ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ కులాలే. కాబట్టి అన్ని కులాల వారిని సర్వే చేసి నిష్పక్షపాతంగా చేయాలి. ఇక్కడ హిందూ పేరు ఉంటుంది, ఇక్కడ కులం ఉంటుంది, మళ్ళీ చర్చలో కూర్చుంటారు. వాళ్ళను కూడా నిష్పక్షపాతంగా వాళ్ళు ఇచ్చిన హిందూ చేర్చినంగానే వాళ్ళు కులగణనలో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి కుల గణనకి అనుకూలంగా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడివి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో 80 ఏళ్ల స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ 50% కంటే ఎక్కువ దాదాపు 48 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని. కేవలం బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేతబట్టిండ్రు తప్ప, అధికారాన్ని అనుభవించిండ్రు తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు. కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానికి చెంపపెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికే
ఒక ఓబీసీ బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారే. ఒక గిరిజన బిడ్డని ఇవాళ రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టింది. ఇవాళ భారత్ జోడో యాత్ర ద్వారా యావత్ దేశం మొత్తం తిరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో బలహీన వర్గాలకు వారెంతో వారికంత వాటా ఉండాలని, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ ఉన్నప్పుడే బలహీన వర్గాలు బాగుపడతాయని ఆలోచన చేసి ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా కులగణన చేసి చూపెడతామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేసి చరిత్ర సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెండ్యాల మహేష్ పాల్గొని మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయ విలేకరుల మిత్రుల సమావేశానికి హాజరైన విలేకరులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ గారు, మా మండల అధ్యక్షులు కొమ్మ శ్రీనివాస్ గారు, మాజీ కౌన్సిలర్ బుద్దగడ్డ సంపత్ గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రధానంగా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం, భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశం మొత్తం కూడా తిరిగినటువంటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి మా అందరికీ యూత్ ఐకాన్ అయినటువంటి, మా అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు రాహుల్ గాంధీ గారు ఆ రోజు దేశం మొత్తం కూడా తిరుగుతూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బలహీన వర్గాలు అదేవిధంగా బహుజన బిడ్డలకు అండగా నిలవాలని చెప్పి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా విద్యాపరంగా, ఆర్థిక పరంగా, మరీ ముఖ్యంగా రాజ్యాధికారంలో రాజకీయ పరంగా వెనుకబాటుగా ఉన్నటువంటి బలహీన వర్గాలన్నీ కూడా ముందుకు రావాలంటే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేసినప్పుడే మేమెంతో మాకంత జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పుడే, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా రిజర్వేషన్లు కల్పించినప్పుడే ఈ బలహీన వర్గాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి మరి బలహీన వర్గాలకు బలంగా ఉన్నటువంటి, అండగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు సూచిస్తూ ఆ రోజు భారత్ జోడో యాత్ర అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలందరూ కనుక కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే తప్పకుండా మేము కులగణన చేస్తామని ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ఉండి పాదయాత్ర చేసినటువంటి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా జోడెడ్ల బండిలాగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి క్షేత్రస్థాయిలో ఆ రోజు మనందరం తిరిగినాం, ప్రజలకు మాట ఇచ్చినాం, మన రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిరని చెప్పి కులగణన చేసి చూపెట్టాలని చెప్పి చేసి చూపించి దేశంలో ఇవాళ చరిత్ర పుటలలో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించే రోజుగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఏళ్ళ కొద్ది ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో ఎస్సీ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లును కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచనలతో చేయడం జరిగింది. మరి కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ విధానం అమలు జరిగితే దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం జరగదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సబ్బండ వర్గాలు మెజారిటీగా ఉన్న బలహీన బహుజన వర్గాలకు న్యాయం జరగాలంటే భారతదేశంలో 10 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఏ రోజు కూడా ఇవాళ బీసీ ప్రధానమంత్రిని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ ఏ రోజు కూడా బీసీలకు సంబంధించిన సంక్షేమ శాఖను కూడా పెట్టకపోవడం, బహుజనులకు బలహీన వర్గాలకు అండగా నిలబడకపోవడంతో కులగణన చేస్తేనే జనగణనతో పాటు కులగణన చేస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి పార్లమెంటు వేదికగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు అనేక సార్లు వారిని ప్రశ్నించి బలహీన వర్గాల అండగా బలహీన వర్గాల ప్రశ్నించే గొంతుగా ప్రశ్నించి ఆ ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా మరీ ముఖ్యంగా ఓబీసీ సెల్ మొత్తం జాతీయ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ పెద్ద ఎత్తున కొట్లాడుతూ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ శాసన సభ్యులందరినీ కూడా ఏకీకృతం చేసి ఢిల్లీ వేదికగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా చేసిన ఘనత ఇవాళ రాహుల్ గాంధీ గారికి దక్కింది. కాబట్టి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా మరీ ముఖ్యంగా మా జిల్లా మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, పెద్దపల్లి శాసనసభ్యులు పెద్దలు విజయరమణారావు గారు, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు మా రాజ్ ఠాకూర్ అన్న గారు, బీసీ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఢిల్లీలో ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించి బహుజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ప్రభుత్వంలో లేనంత మాత్రాన ప్రభుత్వం రానంత మాత్రాన కేంద్రంలో విస్మరించకుండా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా మేము ప్రభుత్వంలోకి రాలేదు కదా మాకెందుకులే అని అనుకోకుండా బలహీన వర్గాలకు అండగా నిలబడి ఇవాళ కులగణన చేపట్టే విషయంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా పోరాటం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈ పాత్రికేయ విలేకరుల సమావేశం వేదికగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీఎల్ పక్షాన మా శాసనసభ్యులందరికీ మా తెలంగాణ రాష్ట్ర కేబినెట్కి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మరీ ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మకి ఈ కులగణన కోసం ఇచ్చిన మాట ప్రకారం కొట్లాడి పోరాటం చేస్తే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే విధంగా పోరాటం చేసి బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడినటువంటి రాహుల్ గాంధీ గారికి చేతులు జోడించి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీఎల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కేబినెట్ తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం, హర్షిస్తా ఉన్నాం. తప్పకుండా మంచి చేసినప్పుడు హర్షిస్తాం. కానీ కేబినెట్లో నిర్ణయం తీసుకొని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే అతి తక్కువ కాలంలో చేసి చూపించిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశం మొత్తం కూడా కులగణన చేసి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను విద్య ఆర్థిక రాజకీయ పరంగా అందిస్తేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలాగా మళ్ళీ బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని దీనికి కొట్లాడి సాధించినటువంటి రాహుల్ గాంధీ గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామగుండంలో పరిపాలన గాడి తప్పిందని అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులను బెదిరించడం విడ్డూరంగా ఉందని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మళ్లీ జాఫర్ జమానా కావస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుగంటి చందర్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ ఇక్కడి నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారని మీడియాకు కూడా రక్షణ కరువైందని అన్నారు. ఇటీవల అంతర్గాం మండల తహసీల్దార్ మీద కాంగ్రెస్ నాయకుడు SC/ST అట్రాసిటీ కేసు పెట్టి పంపించడం జరిగిందని, ఒక ప్రైవేట్ ఆసుపత్రి తనిఖీకి వచ్చిన DMHO అధికారిని కాంగ్రెస్ నాయకుడు బెదిరించడం సరైంది కాదన్నారు. గత 5 సంవత్సరాల కాలంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వైద్యులకు తాము అండగా నిలిచామని గుర్తు చేశారు. రామగుండం నియోజకవర్గంలో గత సంవత్సరాల కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద నిన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు పాత్రికేయుల సమావేశాన్ని పెట్టినటువంటి సందర్భంలో తను మాట్లాడినటువంటి మాటలు దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా అనిపించినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రామగుండం నియోజకవర్గంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో సింగరేణి ఈ సంబంధించినటువంటి అధికారులతోని కేసీఆర్ గారు మాట్లాడి సింగరేణి మెడికల్ సైన్సెస్ గా ఇక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేపించి ఇక్కడ 60-70 మంది డాక్టర్లు 330 బెడ్ల హాస్పిటల్ తోని చాలా గొప్పగా ఆనాడు 100-150 వచ్చేటువంటి ఓపీని ఇలా 2000-2500 వరకు చేయడం జరిగింది. ఈ ఘనతను కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీది అని ఒప్పుకోకుండా ఇంకా ఏదో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ల మీద DMHO తను ఇక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటళ్ల మీద తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ డాక్టర్లకు ఇబ్బంది అవుతున్నది ఆ తనిఖీలతోని అని మీరు ముందుగానే
ఆ డిఎంఎడ్హెచ్ఓను పిలిపించుకొని మాట్లాడాలి కదా. మరి మీరు ఎమ్మెల్యేగా ఉండి అసలు ఏ పాలన మీద మీరు దృష్టి పెట్టారు? ఒక దిక్కు ఎంఆర్ఓ, అంతర్గామ ఎంఆర్ఓను మీ కాంగ్రెస్ నాయకులే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి పంపిస్తారు. ఆయన పంపించాలంటే మీరే డైరెక్ట్ కలెక్టర్ గారికి చెప్పి పంపించవచ్చు కదా, ఏసీబీని. ఆ రకంగా ఇంతకుముందు ఒక ఏసీబీ అయితే మీ మూలాలనే మన కౌశికారి గారు చెప్తా ఉన్నారు, ఒక అతను చనిపోయిండు అని కూడా. ఇలా మరి ఏం జరుగుతుంది ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో? అసలు మీరు అధికారుల మీద దృష్టి పెట్టిందా? మీ నాయకులు ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా, ఎవరిని పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది చేయడం, అధికారుల మీద కానీ లేకపోతే నాయకుల మీద కానీ అసలు ఏమని ఈ యొక్క సమాజాన్ని ఏ విధంగా తీసుకుపోదలిచారు మీరు? మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమిరెడ్డి హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్టు నరేష్, ఆయన చిన్న పిల్లాడు చనిపోతే మీరే కదా అక్కడ ధర్నా చేసి ఆ డాక్టర్ని ఇలా మంత్రికి పంపించారు. ఇలా 16 నెలలుగా మేము ప్రతిపక్షాలు ఉన్నాం. ఎక్కడ ఏమన్నా జరిగినా ఏ డాక్టర్లను ఇబ్బంది పెట్టినామా? ఏదో డాక్టర్లను మేము డాక్టర్లను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఈ ప్రాంతంలో. ఏదో డాక్టర్ని అడగండి, ఎప్పుడైనా కోరుకడి చందర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఏదైనా చేసిందా? లేకపోతే పాత్రికేయుల మిత్రుల మీద ఏది పడుతుంది రాస్తానని మాట్లాడతా. అసలు ఏమి మీ మెసేజ్ ఏం చెప్పదలిచారు? అసలు ఈ పరిపాలన ఏ విధంగా ఉన్నదని చెప్పదలిచారు? ఇది విధానం సరి అని అది. లేకపోతే కోరుకంటి చందర్ ఏం మాట్లాడతలేని అంటారు, కందుల సంధ్యారాయణ ఏం మాట్లాడతాం? మీరు 16 నెలలుగా పోలీసుల ద్వారా మా నాయకులను అందరినీ బెదిరించుకుంటా కేసులు పెట్టిస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఆయన మొత్తం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే నీ మీద కేసు పెడతాం రా అని అంటున్నాడు. మీ ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేస్తున్నారు కదా. మరి మీ పరిపాలన క్రమంలో డాక్టర్లను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇది మెడికల్ కళాశాల పెట్టినటువంటి వైద్యాన్ని అందించాలనేటువంటి ఆలోచన కొద్దిగా పెట్టించినాం కదా. దాని గొప్పతనాన్ని మీరు ఎందుకు చెప్తలేరు? మా గొప్పతనాన్ని ఎందుకు చెప్తలేరు మీరు? ఇది సరైనది కాదు. తప్పకుండా మీరు అధికారుల మీద తప్పకుండా మీకు సంబంధించిన అవగాహన ఉండాలి. డిఎంఎడ్హెచ్ఓ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు నియోజకవర్గంలో మీ దగ్గర వచ్చి ఒక డాక్టర్ దగ్గర తనిఖీ చేస్తుంటే మీకు అవగాహన లేకపోతే మీరు మరి ఎటుపోతుంది మీ పరిపాలన? ఎలా డాక్టర్ కోసం ప్రెస్ మీట్లు, పేపర్లలో గందరగోళం. చిన్న పర్మిషన్, స్కానింగ్ పర్మిషన్ గతంలో ఉన్నది, మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలి. దాన్ని రిన్యువల్ చేపియచ్చు కదా. దానికోసం ఇంత రాద్దాంతం ఎందుకు? ఇంత కథ ఎందుకు? ఇవి ఉన్నాయే చిన్న చితక హాస్పిటల్. అప్పుడు మీ హయాంలోనే, అప్పుడు మీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు నాయకత్వం వహించినప్పుడు అనేక మంది డాక్టర్లు ఇంకెళ్ళి వెళ్ళిపోయింది కదా. చాలా సంతోషం మీరు డాక్టర్ల కోసం అండగా ఉంటా అని చెప్పడం. కానీ ఇక ముందు ఇటువంటి జరగకుండా చూడాలని నేను ఎమ్మెల్యే గారికి హితవు పలుకుతా ఉన్నాను. మేడే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పిలుపునిచ్చారు. గురువారం గోదావరిఖని రామగుండం మున్సిపల్ ఏరియా సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గోదావరిఖని గాంధీనగర్ నుండి సిపిఎం ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు భూపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని అమెరికాలోని చికాగో నగరంలో అమరులైన 18 మంది మృతులకు నివాళులర్పించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని కార్మిక సంఘాలు ఒక దాటిపైకి వచ్చి మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని భూపాల్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడే సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు టి రాజారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జిల్లా కార్యదర్శి ముత్తారావు గారు ఈ సదస్సుకు పార్టీ సిపిఎం పార్టీ తరఫున ముందుగా ఇప్పుడే మహేశ్వర్ చెప్తాంది మహిళల రాజ్యం వచ్చింది. తక్కువ మంది ఉన్నారు, 90% మీరే ఉన్నారు. ఆడవాళ్ళు ఉంటారని అంటారు కదా, మన సిపిఎం పార్టీ కూడా లేడీసే ఉండి మన సంఘాల పట్ల సక్సెస్ అవుతుందంటే ఖచ్చితంగా అది మీ వల్లనే అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అందరు కూడా రావాలి అన్నారండి. సహకరించండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఇక్కడ చికాగో అమర వీరులకు, చికాగో అమర వీరులకు పైకి వినబడతలేదా మీకు? వినబడుతుంది కదా. చికాగో అమర వీరులకు సాధిద్దాం అమర వీరుల ఆశయాలు, పోరాటాలు వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి వంకపైప్ దగ్గర నుంచి ఇక్కడ మన ఆఫీస్ వరకు ప్రదర్శనలో పాల్గొన్నటువంటి సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ పక్షాన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ భూపాల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ ఏ ముత్యంరావు. ఇటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి మళ్ళీ నిరుద్యోగం పెరిగిపోతున్న పరిస్థితి మనం అందరం గమనంలో ఉంచుకోవాలి. కాబట్టి మళ్ళీ మనం మేడే స్ఫూర్తితో మరో పోరాటాన్ని మరి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అందుకే దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కూలి సంఘాలు అన్ని ఏకమై మే 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ సార్వత్రిక సమ్మెని సిపిఎం పార్టీ ఎర్ర జెండా కూడా బలపరుస్తూ మే 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మే 20 తారీఖు సమ్మె కావచ్చు, ఈ రోజు మేడే కావచ్చు, అనేక రకాల సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు సిపిఎం పార్టీగా కూడా అనేక పోరాటాలు చేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1,00,000 మంది పేదవాళ్లు ఈ రోజు మొత్తం అనేక రకాల 60-70 కేంద్రాలలో ఈ రోజు వేల మంది పేదవాళ్లు ఈ రోజు గుడిసెలేసుకొని నివాసం అంటూ మాకు పట్టా సర్టిఫికేట్ లేవని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? భూములు లేవని చెప్తా ఉంది, భూముల్ని ఖాళీ చేస్తా ఉంది. నిన్నగాక మొన్న వరంగల్ జిల్లా మహబూబాద్ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో మళ్లీ పోలీసులను పెట్టేసి మొత్తం గుడిసెల్ని కూల్చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. గుడిసెలు వేసుకున్న వాడు సంవత్సరమైనా, 2 ఏళ్లైనా, 3 ఏళ్లైనా ఇంకా పట్టలు అని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మన పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలో మన పార్టీ, మన నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మీరు పోరాటాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఒక స్టెప్ దిగొచ్చి చర్చలు చేసి మాట్లాడి కొన్ని గుడిసెలు తీసేస్తే పట్టాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి పట్టాలు ఇవ్వాలి, మిగిలిన వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు కట్టియాలి. ఈరోజు మనకే కాదు, మొత్తం ఈ యొక్క గోదావరికని ప్రాంతమే కాదు, పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రోజు సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మేడే సందర్భంగా. అదే సందర్భంలో ఈ దేశంలో వేల ఎకరాల భూములు ఉన్నాయి, లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఈరోజు ఆనాడు చూసాం మనం, కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా నాయకత్వంలో భూ పోరాటాలు జరిగినాయి. దున్నేవాడికే భూమి కావాలని చెప్పేసి మనం ఉద్యమాలు చేశాం. ఆ రకంగా పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందని చెప్పేసి మనకు తెలిసింది. ఆ కమ్యూనిస్టుల నాయకత్వంలో చేసినటువంటి పోరాట ఫలితంగానే 10 లక్షల ఎకరాల ఆనాడు కమ్యూనిస్టులు ఎర్ర జెండా నాయకత్వంలో భూ పంపిణీ చేశారు. ఆ తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ దిగి వచ్చి దేశవ్యాప్తంగా మొత్తం పేదవాళ్ళకందరికీ భూములు పంచివ్వడానికి ఒక చట్టం తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ భూస్వాముల భూములు తీసుకొని సీలింగ్ యాక్ట్ ని ముందుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి 50 ఎకరాలు మాత్రమే ఉండాలని చెప్పేసేటువంటి చట్టం వచ్చింది. ఆ రకంగా భూ పంపిణీ జరిగింది అంటే, భూములు వచ్చాయంటే, భూ సీలింగ్ చట్టం వచ్చిందంటే అది ఎర్ర జెండా కమ్యూనిస్టుల నాయకత్వంలో చేసినటువంటి పోరాటాలు తప్ప ఏ కాంగ్రెస్ పార్టీ, ఏ బీజేపీ పార్టీ చేయాలని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా తెలంగాణ సాయుధ పోరాటం నడిపాం.
అక్కడ బెంగాల్లో రైతాంగ పోరాటం నడిపాం, కేరళలో అనేక ఉద్యమాలు పోరాటాలు జరిగినాయి, ఆదివాసీ పోరాటాలు జరిగినాయి, గిరిజన పోరాటాలు చేశాం, దళితుల పోరాటాలు చేశాం. అందరి యొక్క సమస్యలను తీసుకొని ఇక్కడ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా ఈరోజు దేశంలో భూ హక్కు అనేటువంటిది మనకు వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ 20-30 సంవత్సరాలు గోదావరికని వైద్యులను మాఫియాగా ఆరోపిస్తూ సోషల్ మీడియా ద్వారా అమెరికాలో ఉన్న ఓ వ్యక్తి చేస్తున్న ప్రచారాన్ని రామగుండం తాజా మాజీ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు రామగుండం IMA సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 3 దశాబ్దాలుగా పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఎనలేని వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం ఫలంగా పెట్టి ప్రజలకు భద్రత కల్పించామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం స్థానిక డాక్టర్ల పట్ల సంస్కారహీనమైన వ్యాఖ్యలకు పాల్పడడం సరైంది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు క్యాస శ్రీనివాస్, లక్ష్మీవాణి, నాగిరెడ్డి, భాస్కర్, దుర్గాప్రసాద్, శ్రీకాంత్, నరేందర్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి ప్రజలందరికీ నమస్కారం. నిన్న మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్ల విషయంలో క్లారిటీగా ప్రజలకు చెప్పిన విషయం ప్రజలకు తెలిసిందే. అలాగే ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి డాక్టర్ల గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి మాఫియాతో కలిసి ప్రెస్ మీట్ పెడతారా అనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? అసలు మాఫియా అంటే ఏంటో ఆయనకు తెలుసా? మేము మాఫియాలా కనిపిస్తున్నాం ఆయనకేమన్నా? మాఫియా అంటే క్రిమినల్స్ లా కనిపిస్తున్నామా మేమేమన్నా? గోదావరిలో 3 దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం మేము డాక్టర్లము. దాదాపు లక్షల పేషెంట్లని ప్రాణాలు బతికించినాం మేము డాక్టర్లము. ప్రతి ఒక్కరు పుట్టిన పాప దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి రాత్రి పగళ్ళు నిద్ర ఆహారాలు మాని తిండి ఉన్నా తినలేక ప్రజలకు ఆ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండ్లకు వెళ్ళలేక మా పరిస్థితుల్లో మేము గోదావరికి మా సర్వస్వం త్యాగం చేసినాం. మేము నువ్వు ఎక్కడో అమెరికాలో ఉండి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము మాఫియా అని చెప్పి ఎట్లా చెప్తావు? నువ్వు మాఫియా మేము ఇప్పుడే మాఫియాలా కనిపించినామా? మేము మీకు ఈరోజే మీకు మాఫియాలా కనిపించినామా? మీ ఊర్లో మీరు ఏమైనా చేసినారా? మీ ఊర్లో ప్రతి ఒక్కరిని అడగండి. మేము సంవత్సరం క్రితము మీ అమ్మ మీ నాన్నగారితో ఏమి ప్రజలకు సేవ చేసినాం. మరి వాళ్ళు కూడా మాఫియానేనా? మేము మాఫియా అయినప్పుడు మీ అమ్మ మీ నాన్న మాఫియా అవుతారు, మీరు కూడా మాఫియా అవుతారు. మేము గోదావరికి సర్వస్వం దానం చేసినాం, సర్వస్వం అర్పించినాం, మా త్యాగం చేసినాం గోదావరికి. మా డాక్టర్లు కరోనాలో వాళ్ళ జీవితాలను అర్పించినారు. భూమిరెడ్డి గారు కానివ్వండి, అదే మమతా హాస్పిటల్లో వెంకటేశ్వర డాక్టర్ కానివ్వండి, వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించినారు. మీరు ఇప్పుడు మమ్మల్ని మాఫియా అని మాట్లాడతారా? మీకు ఏం తెలుసు? మీరు మాట్లాడే విషయాలను చూస్తే మీకు ఇక్కడ జరిగిన విషయంలో ఒక 10% కూడా తెలియదు. మీకు అన్ని కరెక్ట్గా తెలుసుకొని తర్వాత మాట్లాడండి. మీరు పొలిటికల్గా ఎదగాలనుకుంటే ఎదగండి. ఇది డాక్టర్లకు కమ్యూనిటీకి సంబంధించిన విషయం. డాక్టర్లు ఉంటారు, డాక్టర్లు చూసుకుంటారు. మీకు సంబంధించిన విషయం కాదు. ఇది పొలిటికల్ ఇష్యూవే అసలుకే కాదు. మీరు పొలిటికల్గా ఎదగాలా, మీరు ఎమ్మెల్యే కావాలా అనుకుంటే అదే మా మక్కాన్ సింగ్ గారు వచ్చి అడగండి. ఏమి మీకు దానకర్తలా దానం చేస్తాడు. అంతేగాని మీరు పొలిటికల్ కావాలని చెప్పేసి పొలిటికల్ దాని గురించి డాక్టర్ల విషయం డాక్టర్లు మేము చూసుకుంటాం, మేము ఉంటాం, మాకు తెలుసు. మేము కష్టపడి జీవితాన్ని ఫనంగా పెట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఉద్యోగాలు ఇద్దరు లేకుండా ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పటి నుంచి గోదావరిలో మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే దానికి మేమేమి పిచ్చోళ్ళం కాదు. మీరు కనీసం మీరు పుట్టిన దేశానికి మీరేమైనా చేసినారా? పోయే పరదేశంలో ఏడో అమెరికాలో ఊడిగం చేస్తూ వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఉంటున్నారు. మేము డబ్బులు లేకున్నా ఏం లేకున్నా ఎండకి ఎండి వానకి తడిసి ఏమి రామగుండంలో మండే ఎండల్లో జనాలకు సేవ చేస్తున్నాం. ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా, ఏమి అన్ని తెలుసుకొని మాట్లాడాలా.
మీకు ఎవరు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ 100% తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి, బాగుంటుంది. అంతేగాని మేము మక్కాన్ సింగ్ గారు మాఫియాలకు సపోర్ట్ చేస్తున్నారు, మక్కాన్ సింగ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని కాదు. మక్కాన్ సింగ్ గారు ఏది నిజమైతే దానికే సమర్థిస్తారు, మక్కాన్ సింగ్ గారు ఏది అబద్ధమైతే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. మీరు ఎక్కడైనా చూడండి, మక్కాన్ సింగ్ గారు నిజానికి ఖచ్చితంగా సమర్థిస్తారు, అబద్ధాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పేసి మరొకసారి మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్జీవన్ ఏరియా ఏప్రిల్ మాసంలో 51% ఉత్పత్తితో వెనుకబడిన రవాణాను మాత్రం 100% పూర్తి చేశామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్లో 4,50,000 రవాణాకు గాను 4,68,000 రవాణాను చేయడం జరిగిందని, ఉత్పత్తిలో మాత్రం వెనుకబడ్డామని, అందుకు చాలా కారణాలు ఉన్నాయన్నారు. OC5లో ఈసారి 49% ఉత్పత్తిని సాధించడం కూడా ఒక కారణమని తెలిపారు. ఓసిరిలో ఉత్పత్తిని పెంచడానికి ఓబీని 20% ఎక్కువగా తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే C&MD చొరవతో జీడీకే లెవెనింగ్ లైన్లో 3వ కంటిన్యూస్ మైనర్ను పెట్టనున్నామని తెలిపారు. ఆర్జీవన్లో కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై కూడా దృష్టి సారించడం జరిగిందన్నారు. శ్రీ గోపాల్ సింగ్ గారు, అదేవిధంగా ఏజిఎం అయ్యి గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి నా తోటి అధికారులు ఆర్జీవన్ ఏరియాలో ప్రొడక్షన్ టార్గెట్ ఏప్రిల్ నెల 4,50,000 అయితే డిస్పాచ్ 4,68,000 అయ్యి 100% పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ప్రొడక్షన్ పరంగా 51%లో మాత్రమే ఉంది. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. అట్లానే ఓబీ ఓపెన్ కాస్ట్ లో ప్రొడక్షన్ పెంచడానికి కోసము ఓబీని 20% పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లా గౌరవ చైర్మన్ గారు జీడీకే లెవెనింగ్ లైన్ 3వ కంటిన్యూస్ మైన్ పెట్టడానికి అనుమతించడానికి ఇచ్చారు. దాన్ని టెండర్ ప్రక్రియ తొందరలోనే మొదలవుతుంది. జీడీకే 1 ఇంక్ లైన్ 2 ఇంక్ లైన్ లో ఇసుక ఇబ్బంది లేకుండా చాలా మంది కార్మికులు అసంతృప్తిగా ఉండేది, ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని. అదొక సంతోషకరమైన వార్త ఏంటంటే చైర్మన్ గారు చేసిన కృషి వల్ల ఈ ఉత్పత్తి మన ఇసుక అనేది నిరాటంకంగా రావడానికి అన్ని ఏర్పాట్లైనా. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు 300 టన్నులు 400 టన్నులు తీసే ఉత్పత్తిని ఆల్రెడీ 500 టన్నులు 600 టన్నుల దాకా పెంచారు. వాళ్ళు ఇంకా 700 టన్నులు 800 టన్నులు తీయడానికి కూడా ప్రణాళిక చేస్తున్నారు. ఇది స్థూలంగా ఆర్జీవన్ ఏరియాకు సంబంధించింది. ఇది ఒక ఉత్సాహం కనపరిచి ఇంతకుముందు అట్లనే 3 రేకులు చేసేది సిఎస్పిలో 4 రేకులు చేస్తూ సిఎస్పి వాళ్ళు కానీ డిస్పాచ్లలో కానీ అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇదే ఉత్పత్తిని కొనసాగించి ఈ రోజు చైర్మన్ గారు డైరెక్టర్తో మీటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రేకులను 5 రేకులకు చేయాలని, ఆర్జీవన్ ఏరియాలో ఉత్పాదకతను పెంచాలని కోరడం జరిగింది. అందరి యొక్క సహకారంతో కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు అందరి యొక్క సహకారంతో ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఆర్జీవన్ ఏరియాని ఉత్పత్తి లక్ష్యాలను సేఫ్టీగా సాధిస్తూ కార్మికుల యొక్క సంక్షేమం, ఆరోగ్యము, భద్రత, సేఫ్టీ వీటిని పిల్లర్లుగా పెట్టుకొని ముందుకు పోవాలిగా కోరుతున్నాను. నమస్కారం. ఒక విషయము, గత సంవత్సరాలలో కొంచెము ఎండాకాలం వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయిందని ప్రెస్ మిత్రులు కానీ యూనియన్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు అని అడగడం జరిగింది. దాన్ని చూసి ఏర్పాట్లన్నీ చేసి ఇప్పటిదాకా ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు చేసిన ఏర్పాట్లతోని ఇక ముందు కూడా రాబోయే 1-2 నెలల్లో కూడా ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తామని పూర్తి హామీ ఇస్తున్నాం. ఓకే, ఈ సందర్భంగా చేసే రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం నీటిని ఎండాకాలం కాబట్టి పొదుపుగా వాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.